జావా. పదరా మందేద్దాం. చాలా బాధలో ఉన్నాను రా. అవునా మళ్ళీ కలుస్తా. బాధలో వెళ్ళిపోతానంటే బెటరా. ఏమైందిరా? కొంచెం జాలిగా అడగరా. ఏమైందిరా? నా గర్ల్ ఫ్రెండ్ వదిలేసిందిరా నన్ను. ఎవరంటే నీలో 10 మంది ఉన్నారా నాకేమైనా? రమ్య వదిలేసిందిరా. ఎందుకు వదిలేసింది? మొన్న ఏమొచ్చి మందు కావాలా నేను కావాలో తెలుసుకోమందిరా. ఏం చెప్పారా? ఏం చెప్తాను రా, మనకు తెలుసు కదా మందు ఇంపార్టెంట్. నువ్వు చెప్పు, నేను కావాలా నీకు మందు కావాలా? రాంప్రసాద్ నాకు తెలుసురా. నాకు మందే కావాలరా. నువ్వు ఎలా పడగొడతావు అమ్మాయిలు అందరినీ? బల పడగొట్టేస్తావు. నువ్వు అమ్మాయిలు పర్స్ చూసి లవ్ చేస్తావు, నేను అమ్మాయిలు హ్యాండ్ బ్యాగ్ చూసి లవ్ చేస్తావు. హ్యాండ్ బ్యాగ్ మనం కొని పెట్టాలి, కానీ అందులో ప్రతి రూపాయి మన కోసం ఖర్చు పెట్టాలి. 100 రూపాయలు పెట్టి కోటిలో టాప్ కొంటాం, లైఫ్ స్టైల్ లో కొనాలి, బిల్డప్ పెడతాం. చూడడానికి ఎంత చండాలంగా ఉన్నా సరే నువ్వు రోజు అప్సరసలో ఉంటావు అనాలి. పడిపోతారు అంతే. ఓ 3 days బయటికి వెళ్తారా, మనసు బాగాలేదు. ఏం చెప్తారు ఇంట్లో? నువ్వు పోయావని చెప్పా. నేను పోయని చెప్పడం లాస్ట్ వీక్ నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పావు. అదే యాక్సిడెంట్ అయ్యి ఐసీలోనూ ఈరోజు పోయావని చెప్పా. అయ్యా ఇదంతా అబద్ధం తెలిస్తే ఏప్రిల్ ఫుల్ అంట. సరే మా ఇంట్లో చెప్పని. ఏం చెప్పా? చైనా వెళ్తానని చెప్పా. నమ్మారా? ఎందుకు నమ్మరు? మొబైల్ రిపేర్ వచ్చింది, చైనా వెళ్ళాలని చెప్పా. చైనా ఎందుకు వెళ్తామని అడిగితే చైనా మొబైల్ గా చైనాలో చేర్చుకోవాలని చెప్పా. అయినా మీలో చైనా ఉందో తెలిసాడో? తెలియదు. మరి ఎలా? నాకు తెలుసు చైనా ఎక్కడ ఉందో. ఎక్కడ ఉంది? కరీంనగర్ పక్కన. సౌత్ ఆఫ్రికా వెళ్దాం. అదెక్కడ? చైనా పక్కనే. హాయ్ గారు. మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు కలిసి వస్తున్నారా? సరే అండి. టీవీలో ఏమవుతుందో చూద్దాం. నేటి వార్తలకు స్వాగతం. నగర వాసులకు శుభవార్త. నగరంలో ఒక సైకో హల్చల్ చేస్తున్నాడు. ఎవరైతే ఒంటరిగా ఇంట్లో ఉంటారో ఆ ఇంట్లోకి చొరబడి వాళ్ళని హతమారుస్తున్నాడు. తస్మాత్ జాగ్రత్త. నేటి వార్తలు సమాప్తం. డోర్లు పెట్టేసుకోవాలి. ఎవరైనా నువ్వు? సైకో నువ్వేనా? ఎవరయ్యా నువ్వు? ఏం కావాలి నీకు? బాబు ఇదేరా మన రిసార్ట్ ఎలాగుంది? ఏంట్రా మొత్తం నల్లగుంది? నల్లగొండ కాదు, కరెంట్ పోయింది. నాకు లైన్ వేస్తాను. వర్షం మొత్తం తడిసిపోయాను రా. అందుకే నాలాగా రెయిన్ కోట్ వేసుకుని రావాలి. తడవు. నువ్వు కూడా తడిసిపోయి కదా. రెయిన్ కోట్ ఎక్కడ ఉంది? లోపల వేసుకున్నా. రే రంగా. ఈడేంట్రా పడుకున్నాడు ఏంటి? ఈడు ఉదయాన్నే ముందే వేసాడు రా. రంగా నీళ్ళేసేపు రంగా. ఏదో మంచి బ్రాండ్ వేసాడు, అలాగట్లేదు. మనం ఏదైతే ట్రై చేయాలి ఒకసారి. ఈ బామ్మర్ది ఎవడు వచ్చాడట్రా? ఎవడాడు? రే ఈడనుకుంటా. హెడ్ ఏక్ ఉంది, వెళ్ళి టీ పట్రా. హెడ్ ఏక్ ఉంది, టీ పట్రారా. అది నిజమా? 2 పీకి చెప్తే అలా వింటాడు. అక్కడ యాపిల్ తెచ్చుకో. యాపిల్ ఉంది కానీ కత్తి ఎక్కడ ఉందో? అరే టైం తెచ్చారా కత్తి? నేను టీ తెమ్మను కదరా లోపలికి వెళ్ళి. కొడతా వింటాడు పాపడికి. మాటల్లో వినిపించు, వాళ్ళు చెప్తే అర్థం వద్దా? టీ పట్రా. కోడ బొక్కెట్టేస్తున్నావండి. మందరా ఇది తాగుతావు, నాకు తెలుసులే. సైకిల్ మందు అవుతారు కదా సార్. ఎరా పెగ్గేస్తావా? వేస్తారట్రా? మందంటే రెడీగా ఉంటారా ప్రతి ఒక్కడు. టీవీ పెట్టరా సరే. నేటి వార్తలకు స్వాగతం. నగరంలో ఒక సైకో హల్చల్ చేస్తున్నాడు. ఎవరైతే ఒంటరిగా ఇంట్లో ఉంటారో ఆ ఇంట్లోకి చొరబడి వాళ్ళని హతమారుస్తున్నాడు. నేటి వార్తలు సమాప్తం. సైకోలు ఎక్కువైపోయారా బాబు ఈ మధ్య. బోరు పడుతుందిరా. నా గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేద్దాం రా. దానిగా ఫోన్ చేయి. హలో. ఇక్కడ తలకి చేయరా. తలకి చేయి. ఆడికి ఒక్కడికైనా చేసేది, నాకు చేయి మసాజ్. అడిగలరా. నంచి టీ తెమ్మంటే టీ తేవట్లేదు. ఎట్లీస్ట్ స్టఫ్ అన్నదారా టిప్ ఇచ్చేయాలి. వీళ్ళకి పని చేసేది ఉండదు ఏముండదు కానీ. ఇగో వెళ్ళు స్టఫ్ తే. మిగతా చేంజ్ నీతులు ఉంచుకో. చూస్తావరా? అరే మర్చిపోయా, నా గర్ల్ ఫ్రెండ్ వస్తాను ఇంకా రాలేదంటారా. 2 minutes ఉంది. రేపు నా బర్త్డే మర్చిపోయావా? నాకెందుకు గుర్తులేదు? మరి నాకే గిఫ్ట్ ఇవ్వట్లేదేమో. మంచి సేవ పెట్టి కొన్నా ఉంటది. ఆడికెంత మందు పట్టిస్తున్నావు? వాడు మామూలుగా ఏ పని చేయట్లే. ఎంజాయ్. లేకనే లాగట్లేదు. చూసారా న్యూస్? ఏంటిదంట? నువ్వు మంచోడు అంటున్నారు వీళ్ళు. ఏంట్రా పచ్చుకుంచుకో. మళ్ళీ వస్తా. ఏడా మీ గర్ల్ ఫ్రెండ్ ఎదురా? రావట్లేదు. అక్కడ లోపల చూసిరా. కానుక
అరే బావా నీ గర్ల్ ఫ్రెండ్ నడిపించక బీరులో దాగుందిరా. అవునా నేను పట్టుకుంటాను. ఏమైందిరా? ఎవడో తీసుకొచ్చి లోపల ఉందిరా. ఎవరితో వచ్చిందా? లోపల ఎవడో ఉన్నాడు. నువ్వు ఉంటాడుగా. నేను ఉండనుగా. నిన్ను చీట్ చేసిందా? నువ్వు చేసే పని వచ్చేసిందా? రారా బయటికి రారా. చూస్తావేంట్రా? మాట్లాడరా. అరే పడుకుంటూ పోయి ఎగట్లేదు ఏంటాడు? డ్రామా రా, దొరికిపోయారు కదా అందుకే డ్రామా. చెప్పరా నిన్ను వాళ్ళు చంపేస్తా. అరే ఎలా ఉంది ఫోజు? ఫోజ్ ఏంట్రా దీన్ని కొట్ట. నువ్వు నేనుండగా ఏం డ్రామా ఆడుతున్నారు దొరికిపోయిన తర్వాత. సేమ్ డ్రామా నేను ఇలాగే ఆడేవాడిని స్పృహ పడిపోయినట్టు. డ్రామా కాదురా, ఇది కొంచెం ప్రాబ్లం ఉంది. నేను హాస్పిటల్ ఫోన్ చేస్తాను. హాస్పిటల్ గా దొంగ పోలీస్ ఆడతా అని చెప్పి లోపలికి వెళ్ళిపోయి ఆడుకొని ఏంటి ఏంట్రా ఈ టైంలో నువ్వు కూడా ఆడుకోవాలా? అందుకే రా తాగొద్దురా అంట. ఏంట్రా డ్రామాలు? వాళ్ళు డ్రామా ఆడి నువ్వు డ్రామా ఆడి. Oh my god! చిన్న పనుంది సార్. సైకో మీరేం తెలియక చాలా ఓవర్ గా బిహేవ్ చేశాను సార్. ఎలాగో చంపేస్తారు కాబట్టి లాస్ట్ లో చిన్న బెట్ సార్. ఇద్దరు రన్నింగ్ రేస్ పెట్టుకున్నాను సార్. ఫస్ట్ వచ్చాను అనుకో నన్ను చంపదు. 1 2 3 గో. సార్ నన్ను చంపొచ్చు సార్ ప్లీజ్ సార్. పెళ్లి కూడా అవ్వలేదు సార్. రాజా మార్తాండ చంద్రరాజ కుమారుడు సూర్యరాజు గారు వెయిట్ చేస్తున్నారు. తండ్రి గారికి ప్రణామములు. మహామంత్రి ప్రభు, మా తండ్రి కాలం నుంచి మా కాలం వరకు మీరు సేవ చేస్తున్నందుకు ధన్యవాదాలు ప్రభు. ఈ ఆనంద సమయంలో ఈ హారం మీకు ఇస్తున్నాను, తీసుకోండి. ధన్యోస్మి ప్రభు. గతంలో మీ తండ్రి గారు కూడా ఉదయాన్నే మాకు ఈ హారాన్ని బహుమతిగా ఇచ్చి సాయంత్రానికి తిరిగి లాక్కునేవారు ప్రభు. మేము అలాంటి వారం కాదు. 2 రోజులాగి తీసుకుంటాం. న్యాయం కోసం ప్రజలు వేచి చూస్తున్నారు. రమ్మని చెప్పము. ఎవరక్కడ? ప్రవేశపెట్టండి. ప్రభు ఇది నా భార్య ప్రభు. పెళ్ళై 10 సంవత్సరాలు అయింది బాబు. ఇప్పటి వరకు పిల్లలు పుట్టట్లేదు. ఈ మధ్యవర్తి దీన్ని నాకు ఇచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు ఏంటయ్యా అని అడిగితే నాకు సంబంధం లేదంటున్నారు ప్రభు. అవును ప్రభు, నాకేం సంబంధం చెప్పండి మీరు. సంబంధం ఉంది, నీకే సంబంధం ఉంది. నువ్వు ఒకరికి కిలో జామకాయ అమ్మావు. ఆ కిలో జామకాయలో 2 జామకాయలు పుచ్చిపోతే వాడు మళ్ళీ వచ్చి అడిగితే నువ్వేం చేస్తావు? 2 మంచి జాంపాయలు తిరిగిస్తాను. అది మరి సంబంధం లేదంటావే. ఈవిని తీసుకెళ్లి ఆవిడ కడుపున కాయో పండో వేసిన తర్వాత వాడి దగ్గరికి పంపించు. సమ్మతమే ప్రభు. అది మరి తప్పు చేసిన వాడి సమ్మతం అంటుంటే నీకేమైంది? అది కాదు ప్రభు. నేను వేసిందే హాసనం, చెప్పిందే శాసనం. అవును మహామంత్రి, మేము తీర్పు ఎలా చెప్పితిమి? అదిరింది ప్రభు. విన్నవారికే కాదు ప్రభు, చూసిన వారు కూడా దిమ్మ తిరిగేలా ఉంది. అవును మహామంత్రి. ప్రభు, ఆ కాలంలో మా తండ్రి గారి పరిపాలన ఎట్లా ఉండేను? అబ్బో అదిరేలా ఉండే ప్రభు. మీ తండ్రి గారి గురించి చెప్పాలంటే ఒక గ్రంథమే సరిపోదు ప్రభు. ఎవరైనా రాజ్యం గురించి పోరాటం చేస్తారు, లేదా సంపద గురించి పోరాటం చేస్తారు. కానీ మీ తండ్రి గారు రాణుల గురించే యుద్ధం చేశారు ప్రభు. అలా మీ తండ్రి గారి చేతిలో బలైన వారిలో మంగరాజు గారు ఒకరు ప్రభు. ఇప్పుడు ఆ రాజ్యాన్ని వారి సుపుత్రుడు సుబ్బరాజు గారు పరిపాలిస్తున్నారు ప్రభు. ఆ సుబ్బరాజు గారి రాజ్యానికి వెళ్ళి మన తండ్రి చేసిన తప్పుకి నేను వెళ్ళి క్షమాపణలు చెప్తాను. మన్మధుని కడుపున మనమధురే పుడతాడు అనుకున్నాను ప్రభు, కానీ మహానుభావుడే పుట్టాడు ప్రభు. రాజాది రాజా రాజా మార్తాండ మంగరాజు గారి కుమారుడు శ్రీ 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 సుబ్బరాజు గారు ఏం చేస్తున్నారు? నాన్నగారికి ప్రణామములు. నాన్నగారు, యువరానికి పుట్టాల్సినటువంటి నేను ఆ చంద్రరాజా వాళ్ళ చెలికత్తికి పుట్టాను. ఆ చంద్రరాజ వంశాన్ని నశింపజేసి మీ ఆత్మకు శాంతి చేకూరుస్తాను. నిన్ననే మీకు వివాహం జరిగినది, నేడు మీ శోభనం. ముందు ఈ శోభన కార్యక్రమాన్ని ముగించిన తర్వాత పగ గురించి ఆలోచించండి ప్రభు. అసలే మీ వంశానికి శోభనఖండం ఉంది ప్రభు. ఆ చంద్రరాజ వంశాన్ని నాశనం చేసిన తర్వాతే ఏదైనా. యువరాజా ఏమది? చంద్రరాజా అయినటువంటి వారి యొక్క కుమారుడు సూర్యరాజా వారు మిమ్మల్ని కలవడానికి మన రాజ్యంలోకి వస్తున్నాడు ప్రభు. రానుమండి, వాడిని ముక్కలుగా నరుకుతాను. అది గాడిని రానివ్వండి ప్రభు. వచ్చిన తర్వాత వారి యొక్క చర్యను చూసి తర్వాత మన ప్రతిచర్య మొదలు పెడదాం ప్రభు. సుబ్బరాజు గారికి ప్రణామములు. మన శత్రువు మన రాజ్యానికి రావడానికి కారణం ఏమిటో కనుక్కోండి. మా తండ్రి చేష్టల వల్ల
మీ తండ్రి గారు ఎన్నో రోజులు మనోవేదనకు గురి అయ్యారంట. మా తండ్రి గారి తరఫు నుంచి మేము క్షమాపణ కోరుదామని వచ్చాను మామ. ఆహా, క్రూర మృగం కడుపున సాధు జంతువు జన్మించినది ప్రభు, సాధు జంతువు జన్మించినది. జరిగిందేదో జరిగిపోయింది. గతం గత. ఇక నుంచైనా మనం స్నేహపూర్వకంగా ఉందాం. తండ్రి గారు చేసిన తప్పుకు నువ్వు పశ్చాత్తాపడుతున్నావంటే మీ మనస్సు ఏంటో మాకు అర్థమైనది. ధన్యుణ్ణి ప్రభు. ఇక నుంచి మనం స్నేహితులం, మిత్రులము. ఇక మేము వెళ్ళొస్తాం. మిమ్మల్ని ఉత్త చేతులతో ఎలా పంపిస్తాము? ఒక క్షణం ఆగండి. యువరాణి, ఆ ఫలములు తీసుకుని రండి. బస్ హో గయా. మా రాజ్యంలో పండిన సీతాఫలములు స్వీకరించు. స్వీకరించండి యువరాజా. అలాగే. ఇప్పుడు నాకు శోభనం ఏర్పాట్లు చెయ్యండి. అటులనే వేగిరమ చేసేదను ప్రభు. ఓకే, చిత్తం ప్రభు. ఇప్పుడు మీరు ప్రయాణం చేసి చాలా అలసిపోయినట్టున్నారు. ఇలా సేద తీరండి. నేను కూడా సేద తీరి వచ్చాను. అటులనే. రాజుగారి కళ. మహారాజా, సీతాఫలములు ఎలా ఉన్నవి? బాగున్నవి. సీతాఫలములు నచ్చాయి కానీ ఇచ్చిన నేను నచ్చలేదా? మా కల్లో సుబ్బరాజు గారి రాణి వచ్చి మా కోసం విరహవేదనతో పాట పాడుతున్నట్టు అనిపిస్తుంది మాకు. మేము కూడా తండ్రి అడుగు జాడల్లోనే నడవలేనా? సంధియా? సమరమా? సమరమే సమరమే. మహామంత్రి ప్రభు, ఆ సుబ్బరాజుతో యుద్ధం ప్రకటించండి. అతడు మనకు మిత్రుడు అన్నారు. వాడు నాకు మిత్రుడు అంటే మా నాన్నకు వాళ్ళ నాన్న శత్రువు, వాడు నాకు శత్రువు. ఇమీడియట్ గా యుద్ధం ప్రకటించండి. మా మహారాజు గారికి ఈ సీతాఫలము కంటే ఆ ఫలమే బాగా నచ్చినట్టున్నది. అయినా ఈ సుబ్బరాజు గారు ఆ పళ్ళేదో ఏ సిరిగెత్తుతోనో పంపించొచ్చు కదా, యువరాణితోనే పంపించవలన? వీళ్ళ తండ్రి ఎర్రిపప్ప అంటే వీడు కొండెర్రి పప్పలా ఉన్నాడు. నాన్నగారు, మీకు జరగనిది నాకు జరుగుతుంది. నన్ను ఆశీర్వదించండి. క్షమించండి రాణిగారు, తుమ్మినను దగ్గినను మాకు ఇష్టమే. రాజును రప్పించుటే విచిత్రం, పిలువకనే ప్రియ విభుడే విచయుటే విచిత్రం. మహారాజా, మహారాజా, ఏమి? ఆ సూర్య మహారాజు మన రాజ్యంపై యుద్ధం ప్రకటించాడు ప్రభు. నిన్ననే కదా సంధి చేసుకుని మన సీతాఫలములు కూడా పట్టుకెళ్ళినాడు. నాకు అర్థం కావడం లేదు ప్రభు. ఈ రోజు ముఖ్యమైన ఘట్టంలో ఉన్నాను. ఆ ఘట్టం అయిన తర్వాత యుద్ధం చేస్తానని వాడితో చెప్పండి. లాభం లేదు ప్రభు, ఆయన మన సరిహద్దుల్లోకి ప్రవేశించాడంట. క్రూర మృగం కడుపున సాధు జంతువు పుట్టాడు అన్నావు. పులి కడుపున పులే పుడుతుంది, పిల్ల పుట్టదు మహామంత్రి. స్నేహం అన్నాడు. అది రాణిని చూడక ముందు మన మహామంత్రి. మేమేం తప్పు చేశామని మా మీద యుద్ధం ప్రకటించాడు. వాడు బుట్టలో సిత్త ఫలాలు ఇవ్వడమే పెద్ద తప్పు మహామంత్రి. మా అమ్మ పేరులో చెలికత్తి ఉంది, నా చేతిలో చురకత్తి ఉంది. ఈ కత్తితో వాడిని ముక్కలు ముక్కలుగా నరికి నా దేశంలో కాకులకు గెద్దలకి వేస్తాను. ఓరి నీతి లేని వాడా, నీతి లేదు మాకు. జాతి లేని వాడా, జాతి లేదు మాకు. సీతాఫలములు ఇచ్చి తినిరా. నేను ఇవ్వమ్మా నానా. ఇంత తిట్టినను నీకు సిగ్గులేదే. ఈ రాణిని చూసిన తర్వాత అన్ని వదిలేశానురా. వీడికి పద్యమ రాదు, వీడితో యుద్ధమే కరెక్ట్. కాసుకో. రాజుకు రావాల్సింది పద్యం కాదురా, యుద్ధం. రాణి ఇటు రమ్ము. ఇక నుంచి మీరు మా రాణి. పద యువరాణి, మన రాజ్యానికి వెళ్ళిపోదాం. మీ దండయాత్ర మా రాజ్యం మీద ఎందుకు చేస్తున్నారు? మీ రాజ్యం మీద ఎందుకు చేస్తున్నామంటే మీ రాజ్యంలో రాజులందరూ గుంటనక్కలా ఉంటారు, రాణులందరూ గుళ్ళో గంటలా ఉంటారు. పద యువరాణి. ఏంటి ప్రభు ఇది? ఏంటి ప్రభు ఇది? నా జీవితంలో మీ వంశంలో ఒక్క రాణితో అయిన శోభనం చూసి చచ్చిపోవాలి అనేది నా చివరి కోరిక ప్రభు. మన రాజ్యంలో పాలు పెరుగవుతున్నాయి, మీరు కష్టపడి తెచ్చిన ఫ్రూట్లు ఆ రాజ్యంలో జ్యూస్ అవుతున్నాయి ప్రభు, జ్యూస్ అవుతున్నాయి ప్రభు. అవును మంత్రి, రాణులు సప్లై చేసేయడమే సరిపోతుంది. మా శోభనం ఏర్పాట్లు అయినవా? రాణి లేదు కదా. పిచ్చివాడ, చెలికత్తి ఉన్నది కదా.